అందరికీ నమస్తే. ఈరోజు ఒగ్గు కళాకారులు మనతోటి ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, అసలు బోనాల పండుగ వచ్చినప్పుడు వాళ్ళు, దేవుని పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళు, మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళు, అసలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే అన్న. అసలు ఒగ్గు కళ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంటి దాని గురించి? ఒగ్గు కళ అంటే గత మల్లికార్జున స్వామి అమ్మవారు కళ్యాణాలు, ఈ అమ్మవారు మన కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పండగలు, అమ్మవారు మల్లన్న స్వామి దేవుళ్ళ పూజలు జరగడం అప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయినా అప్పటి నుంచి ఒగ్గు పూజలు ఉన్నాయి. అప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ ఆచారం. ఆషాఢం వస్తే అమ్మవారు కళ్యాణాలు, మళ్ళీ సట్టివారాలు వస్తే మల్లన్న కళ్యాణాలు, కళ్యాణాలు చేసుకుంటూ పోతారు. ఈ ఒగ్గు పూజలు, కథ చెప్పడము, పూజలు ఇవన్నీ జరగడం అప్పటి నుంచి. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటిది అసలు? మీరు మీరు ఎన్నేళ్ళ నుంచి వెళ్ళి, మీ తరాలు ఎన్ని తరాల నుంచి వెళ్ళి చేస్తున్నారు? మాది ఇప్పుడు 6వ తరం అన్న. 6 తాతల నుంచి ఉంది. అసలు ఫస్ట్ మీ తాత వాళ్ళు చేసిన కార్యక్రమం మీరు చూసారా? ఫస్ట్ అప్పుడు మా తాత పుట్టినప్పుడు నేను చిన్న, మా తాత చనిపోయినప్పుడు చిన్న ఉన్నాను. మీ తాత చనిపోయినప్పుడు మీ నాన్న వాళ్ళ నాన్న అప్పుడు చూడలేదు మా తాతని, గుర్తులేదు. మా నాన్న వాళ్ళు, మా పెద్ద నాన్న వాళ్ళు చేసినప్పుడు చూసినాం. 6వ తరం అన్నది పండుగలు చేయబట్టి. గుడి కూడా 6వ తరం మా తాతల నుంచి. ఈ మల్లన్న స్వామి గుడి మీ తాతల ముత్తాతల నుంచి ఉన్నది. మీ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న దేవుని శివశంకర్. మీ పేరు? మా పేరు దేవుని శ్రీకాంత్. మా తాత పేరు దేవుని మల్లయ్య. అంటే చాలా ఫేమస్ ఆయన కథలు. అప్పటి నుంచి మా తాత నుంచి చేస్తున్నాం. మా తాత దేవుని మల్లయ్య, ఆయన తర్వాత మా డాడీ దేవుని శివశంకర్, తర్వాత మేము చేస్తున్నాం. దేవుని శివశంకర్ పేరు ఒకప్పుడు మారుమోగింది బాగా. దాని తర్వాత మీరు వచ్చారు. అసలు నాన్న ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుండే? నాన్న పండగలు, కథ చెప్పడం, బస్సీలలో కథ చెప్పడం, ఎల్లమ్మ కథ, పోచమ్మ కథ, నరసింహస్వామిది, బీరప్ప కథ, మహంకాళమ్మది, సమ్మక్క సారక్క కథ, ఇవన్నీ చెప్తాడు. అంటే కథలు బస్సీలలో కథలు చెప్పడము, మళ్ళా పండగలు చేయడం. శివశక్తుల ఈ పండుగలు, వాళ్ళ అందరి పండుగలు ఉంటాయి. ఇళ్ళ కళ్యాణాలు చేసుకుంటారు. ఆ పండుగలు చేయడం, పండుగలు చేస్తుంటే కథలు చెప్పడం అంటే ఎట్లా? ఒగ్గు కథ చరిత్ర మొత్తం, ఒగ్గు కథ, మల్లన్న కథ చరిత్ర మొత్తం, ఎల్లమ్మ కథ చరిత్ర మొత్తం, మహాకాలమ్మది, పోచమ్మ కథ, నరసింహస్వామిది, మైసమ్మ కథ, ఇవన్నీ చెప్తాడు. కథలు చెప్పడము, పండగలు చేయడం. ఆషాఢం వస్తే పోతరాజు కూడా ఇస్తుండే. అయితే ఈ కథలు చెప్పేటప్పుడు కొంతమందికి దేవుళ్ళు వస్తారు. ఎల్లమ్మ లగ్గం చేసినప్పుడు కానీ, ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి కథలు చెప్పినప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు అసలు చెప్పే వాళ్ళ వల్ల దేవుడు వస్తాడా? అంటే ఇప్పుడు ఒగ్గు కథ మనం చెప్తుంటాం కదా, చెప్తున్నప్పుడు విని దేవుడు వస్తాడా లేక ఎట్లా? ఈ ఒగ్గు కథ చెప్తుంటే స్వామి చరిత్ర మనం మంచిగా నిష్టతో వినడంతో అట్లా దేవుడు ఆవించడం జరుగుతుంది. వాళ్ళ మీదకి వస్తుంది. కొందరు చాలా పూజలు చేయడం వల్ల అమ్మవారికి నచ్చి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. అమ్మవారికి నచ్చి వాళ్ళ మీదకి వచ్చేస్తారు. కొందరికేమో దేవుడే నచ్చని వాళ్ళు ఉంటాడు, వాళ్ళ మీదకి కూడా వస్తాడు. దేవుడు నచ్చని వాళ్ళ మీద కూడా వస్తాడు. వచ్చి వాళ్ళని కష్టాలు పెట్టి ఆఖరికి వాళ్ళ దేవుని రూట్లోకి తెచ్చుకుంటాడు. ఆయన వాళ్ళ దేవుని నమ్మేటట్టు చేసుకుంటాడు. దేవుని కోపం కూడా ఉంటుందా? కోపం ఏముండదు. మన మనుషులని దేవుడే లేడు అనుకుంటారు కదా కొంతమంది, చాలా మంది. వాళ్ళ మీద కూడా వచ్చే, వాళ్ళ కష్టాలు చూపించి వాళ్ళ మీదకి వచ్చి మళ్ళా దేవుని రూట్లోకి తెచ్చుకుంటాడు. వాళ్ళు దేవుని నమ్మినాక మళ్ళీ మంచిగా అయిపోతారు. అట్లా ఇప్పుడు 6 తరాల నుంచి చేస్తున్నారు కదా. 6 తరాల నుంచి చేస్తున్నప్పుడు ముత్తాత వాడిన ఒక పాట ఉంటుంది. అప్పటి నుంచి మీ వంశంలో వస్తున్న ఒక పాట. ఈ పాట ఈ తరం వాళ్ళు అయితేనే బాగా వాడుతారని, అట్లాంటిది ఏమన్నా తెలుసా మీరు? పాటలు ముందుగా మల్లన్న స్వామి ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ మొదలు పెట్టేది మల్లన్న స్వామి పాట ఉంటది. సంద పాట అని, అరడే రంభయ్య అని పాట. ఆ పాట పాడి ఏడికైనా పూజకి వెళ్తే ఫస్ట్ ఆ పాటని పాడినాక ఆ దేవుని, మా కుల గురువు బీరప్ప, మన తండ్రి మల్లన్న అని చెప్పి మల్లన్నని బీరప్పని తలుచుకొని ఒక 2 లైన్లు అరడే రంభై రే రంభై దేవర బందీరే సల్ల సల్లని వాడ రాజు మల్లన్న, సల్లని వాడో మైలారుడా, సల్లాని పేర్ముల చంద మల్లన్న, లింగమైన రావు మైలారుడా,
లింగమైన వస్తే రాజు మల్లన్న నిన్నెడుకుందురు మైలారుడా జంగమైన వస్తే రాజు మల్లన్న జగమెనుకుందుము మైలారుడా ఆరుడా లేని దేవుడవన్న సురుడా కొమరేలి లింగామా సూర్యుడారుడా ఈ దేవుడమ్మ సురభద్రా వీరయ్యానా సురభద్రా వీరయ్యానే మా దేవుడే మల్లయ్యానా మా దేవుడే మల్లయ్యానే కులగురుడు వీరయ్యానా కులగురుడు వీరయ్యానే అక్కానే మాంకాలిరా అక్కానే మాంకాలినే అయ్యాల వీరయ్యానా అయ్యాల బీరయ్యానా డోళ్ళు మున్నూరు మొగేనా డోళ్ళు మున్నూరు మొగేనే తాళాలే మొరేగనా పూజలకి అల్లయ్య రాజు మల్లన్న పువ్వులు మేలుకో మైలారుడా శావలకి అల్లయ్య రాజు మల్లన్న శివలందు మేలుకో మైలారుడా అని ఇట్లా పూజ చేసి పాట పాడి మల్లన్న మేల్కొల్పుతాం. ఎన్ని ఉంటాయన్న మొత్తం ఇక మల్లన్న పాడుతూ పోతుంటే పాడుకుంటా చాలా టైం ఎంతసేపు అయినా వాడచ్చు. ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక అర్ధ గంట సేపు కూడా, అర్ధగంట సేపు 45 minutes దాకా కూడా వాడచ్చు ఈ పాట. అంటే మల్లన్న స్వామిని ఎట్లా పిలుస్తామో అన్ని రకాలుగా మనం అన్ని రకాలుగా ఆయన ఆయన ఇట్లా పిలుచుకుంటామో అట్లా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ మల్లన్న స్వామి మల్లన్న టెంపుల్కి వెళ్ళి చేస్తారు కదా, మల్లన్న జాతర జరిగేటప్పుడు మీరు కొమరవెల్లికి వెళ్తారా? ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? కొమరవెల్లి ఫస్ట్ వారం సట్టి వారాలు స్టార్ట్ అయినాక ఫస్ట్ వారం రోజున మల్లన్నకు మన సోమవారం రోజు మల్లన్నకు అగ్నిగుండం సదరపటం మొత్తం మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అప్పుడు తాతలు ఉన్నప్పుడు వాళ్ళు వేరే ఉండే, తర్వాత మా పెద్దనాన్న మా డాడీ కలిసి చేస్తారు. అప్పటి నుంచి మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మేము ప్రతి సంవత్సరం ఆడ అగ్నిగుండము సదరపటము అగ్నిగుండం ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. ఈ పట్టాలు వేస్తారు కదా, పట్టాలు అంటే ఏంటివి, దాన్ని ఎందుకు వేస్తారు? పట్నాలు అంటే మల్లన్నకు పట్నాలు పట్టాల పట్నాలు 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 మల్లన్నకు రంగురంగు పట్నాలు. ఆ పట్నాలు అంటే మల్లన్నకు ఇష్టము, ఎల్లమ్మకు అమ్మవార్లకు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ పట్నం వేసి అమ్మవారిని వేడుకొని పూజ చేసి ఆ పట్నం శివశక్తి గణాలకు ఎవరికైనా దేవుడు వచ్చిన వాళ్ళకు ఆ పట్నం దొక్కిస్తే మంచిగానే ఆ అమ్మవారే వచ్చి దొక్కింది అన్నట్టు ఫీలింగ్. లా శివశక్తులైన ఒగ్గోళ్ళైనా కాశ కట్టుకొని ఒగ్గు పూజారులు పట్నం దొక్కుతారు. ఈ డిజైన్ ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఇట్లా పట్నాలు? ఎన్ని డిజైన్స్ ఉంటాయి అంటే కొందరు మోస్ట్లీ అయితే ఐదు పలకలు కొడతాము. అంత కాకపోతే గుళ్ళ దగ్గర పెద్ద పట్టణాలు ఉంటే 11, 21, 16 పలకలు అట్లా పలకలు ఇట్లా మొక్కుకున్న తీరు. ఒక పూజారి ఒక భక్తుడు మొక్కుకున్నట్టు అమ్మ నాకు కోరిక జరిగితే నీకు ఇంత పెద్ద పట్నం, చిన్న చిలుక పట్నం వేపిస్తా, లేకపోతే 5 పంచవన్నెల పట్టం వేపిస్తా, లేకపోతే 11 పలకలు వేపిస్తా, 21 పలకలు వేపిస్తా అని మొక్కుకున్న తీరు. గుళ్ళ దగ్గర అయితే కొమరవెల్లి లేచిన దగ్గరకు అయితే 21 పలకలు కొడతాము. మా గుడి దగ్గర కూడా 21 పలకలు అట్లా. అమ్మవారు అయినా ఎవరైనా పెద్ద గుళ్ళ దగ్గర అయితే పెద్ద పలకలు కొడతాము. ఇళ్ళల్లో పండుగలు ఉంటే 5 పలకలు పంచవన్నెల పట్టం ఉంటుంది. కొందరు కొమరవెల్లిలో మొక్కుబడిగా పోయి గంగరేణి చెట్టు కింద చేసుకునేటోళ్ళు చిలకపట్నం అని వేసుకుంటారు. అంటే ఈ పట్నం వేసుడు కూడా మొక్కుల్లాగానే, బోనాల పండుగ తొట్టలు ఎట్లా కట్టుకుంటాము, ముడుపులు ఎట్లా కట్టుకుంటాము, ఇది కూడా అట్లా మొక్కుకుంటారు. ఎవరైనా కోరిన కోరికల కోసము సంతానం కాకపోతే దానికి మొక్కుకుంటారు. మొక్కుకున్న తీరుగా వేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఈ పట్టీలకు డిజైన్ ఉంటుంది పట్నాలు చేసేటప్పుడు, ఆ డిజైన్ మనం చేయిస్తామా? మేము చేపిస్తాం. పాలక చెక్క అని ఉంటుంది, పాలక చెక్క చేపిస్తాం. యాప కట్టని దాని మీద చెక్కిపిస్తాం అనమాట. చెక్కిపించి ఆ బీజాక్షరాలు ఉంటాయి అవన్నీ, త్రిశూలము, జగ్గులు, లింగాలు అవన్నీ ఇట్లా డిజైన్ లాగా దేవుని డిజైన్ చేపించి దాన్ని కొడతాం. ఇంకొకటి ఈ పెళ్ళిళ్ళలో కూడా అది చేస్తారు కదా, లాస్ట్ ఉయ్యాలలో వేసి ఇట్లా పెళ్ళిళ్ళలో వేసేది నాగవల్లి. అప్పుడు కూడా మీరు కుర్మగుళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళదే ఉంటుంది. కుర్మ వాళ్ళ ఇంట్లో గుళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అవి ఉంటుంది. అంటే నార్మల్ వేరే వాళ్ళు కూడా చేస్తారు? వేరే వాళ్ళు ఎవరు చేయరు. మా గుళ్ళలో దాంట్లో కుర్మల దాంట్లోనే ఉంటుంది. అంటే ఒగ్గు వాళ్ళు చేస్తారు, మీ దాంట్లో పంతులు బ్రాహ్మణ్స్ చేస్తారు. పంతులు లగ్గం అయిపోయినాక బ్రాహ్మణ్స్ చేస్తారు. మా కుర్మల దాంట్లో గుళ్ళల దాంట్లోనేమో మేము చేస్తాం. మీరు చేస్తారు. ఈ బోనాల పండుగల మీ పాత్ర ఎట్లుంటుంది? మొన్న ఎల్లమ్మ లగ్గం కూడా అయ్యింది. లగ్గం అయినప్పుడు చాలా మందిని మనం పిలుస్తారు. ఆడ జాతర చేసుకున్నప్పుడు కూడా మన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు. అసలు ఎల్లమ్మ దగ్గర మన కార్యక్రమాలు ఎట్లుంటాయి? ఆషాఢం వస్తే బోనాల జాతర అంటే శివశక్తులు, ఒగ్గు పూజారులు, పోతరాజులు మెయిన్గా కాబట్టి ప్రతి సంవత్సరము ఇప్పుడు 31 సంవత్సరం నుంచి అయితే నాన్న అయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి
పటం వేస్తాడు అక్కడ. పటం. పటం వేస్తాడు. డాడీ శిష్యులు అందరూ ఇక భక్తులు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి పటంలోకి పోతారు అన్నమాట. 31 సంవత్సరం నుంచి అక్కడ పటం వేస్తున్నాం. మళ్ళీ గోల్కొండల తొలి వారం నుంచి మాకు పటం ఉంటుంది. తొలి వారం కూడా పటం వేస్తాం. మళ్ళా పోతరాజులు ఉంటాయి. పోతరాజులు పటం వేసి శివశక్తి అనాథులతో అవి ఉంటాయి. ఆషాఢం అంటే ఇక మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు గురుస్వామి అంటారు శివశక్తి. ఉమ్. చాలా మంది గురుస్వాములు అంటారు, గురుస్వామి మాకు కడమేసిండు అని అంటారు. వేసిన తర్వాత మేము ఆ గురుస్వామి ఎట్లా చెప్తే మేము అట్లనే చేస్తాం, గురుస్వామి చెప్పింది మేము చెప్పకపోతే మేము ఏం చెయ్యలేము అని అంటారు కదా. అసలు గురుస్వామి ఏం చేస్తారు నార్మల్గా? గురుస్వామి అంటే మనం ఒక దేవుడు వచ్చినప్పుడు ఒక గురువు అని ఉండాలి. గురువు అని ఉండాలి కాబట్టి శివశక్తులు ఏం కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒగ్గు పూజారి దగ్గరకు పోతే ఆయన మన గురువు అని చెప్పి ఒగ్గు వాళ్ళ తనకు వస్తాడు. లేకపోతే వాళ్ళకంటే సీనియర్ శివశక్తులు ఎవరన్నా పీఠం చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళన్నా ఒగ్గు పూజారులన్నా గురువు అవుతారు. గురువు వాళ్ళు అయితేనేమో మేము ఆచారవంతులము. మళ్ళా పలకముద్ర మాది ఉంటుంది. మేము గురువు అయినామనుకో పలకముద్ర మాది ఉంటుంది, మాకు గురువు ఉంటుంది. వాళ్ళు ఆచార్య గురువు అవుతారు. అట్లా గురువు ఉంటుంది. ఏదైనా మంచికి చెడుకు ఎక్కడ పోయినా దుష్ట శక్తులు దేవుడు వచ్చినప్పుడు కూడా దుష్ట శక్తులు అన్నీ చుట్టూ తిరుగుతాయి. వాళ్ళకి ఏమైనా ఆయించింది అనుకో, ఏదైనా మళ్ళా హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకో దానికి ఏమైనా ఉంటే చూడడానికి గురువు అనేది ఉండాలి. ఇది నిజమేనా అన్న? ఇప్పుడు శివశక్తులు సిగమోగేటప్పుడు ఎంటికలు ఇరవోసుకుంటారు కదా, దుష్ట శక్తులు వచ్చి ఎంటికలను కట్ చేసుకొని పోవడం, వాళ్ళు దొక్కిన నిమ్మకాయ తీసుకొని పోయి ఏదో చేస్తారు. ఎవరన్నా ఇక పడని వాళ్ళు ఉంటే వాళ్ళ పైన ఏదైనా ప్రయోగం చేద్దాం అన్నట్టు కొందరు ఉంటారు కాబట్టి అట్లా చేయడం జరుగుతుంది. అట్లా చేస్తారా? వాళ్ళ మీద ఏదైనా కోపం ఉన్నా ఏదైనా ఉన్నా చేయాలనుకుంటే అట్లా చేస్తారు. కానీ అట్లా ఏముండదు. అమ్మవారు అంటే అమ్మవారు నెత్తిర పోసుకొని వచ్చి అట్లా పూజలు చేసి అమ్మవారికి నచ్చి వాళ్ళ పైకి రావడం అట్లాంటివి జరుగుతుంది అంతే. ఇక ఏదైనా దుష్టశక్తి అంటే ఇక వస్తారు. ఇక అమ్మవారు పోతుంటే దుష్టశక్తులు ఎన్నో అడ్డం ఉంటాయి కాబట్టి దానిలో ఏదన్నా ఒకటి మనము కొంచెం కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళకు ఇక కొంచెం శక్తులు తక్కువ ఉంటాయి కాబట్టి అట్లా టైంలో ఏదైనా ఆవగిస్తా అని చెప్పి ఒక గురువుతాన్ని తీసుకుపోయి ఒక బేడి లాంటివి ఇట్లా లింగం అట్లా కట్టి ఒక గురువుని చేసుకుంటాం అన్నమాట. దానికే గురువు ఏది చెప్తే అట్లా అయిన గురువుని పాటించుకుంటే గురువు మంచిగా ఉంటాడు అని. అయితే ఈ మొదటిసారి దేవుడు వస్తాడు కదా, వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి తెలియదు దేవుడు వస్తాడు అనే విషయం తెలియదు. తెలిసిన తర్వాత దేవుడు నన్నెందుకు అది చేసుకున్నాడు, వెళ్ళిపోతే బాగుండు అని ఎవరన్నా అనుకుంటారా? నార్మల్గా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, దేవత దేవుడు నాకెందుకు వస్తున్నాడు. దేవుడు రావడం అంటే ఉత్తగా కాదు అన్న. వస్తే ఇక దేవుణ్ణి ఎప్పుడు ఇక మంగళవారం ఆదివారం ఇట్లా పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవాలి. ఇక మనం పూజించుకోవడం గద్దెలుకోవడం చాలా పెద్ద పని ఉంటుంది. ఉత్త దేవుడు రావడం అంటే ఉత్తగానే వచ్చి ఊతుండి వెళ్ళిపోతుండ అన్నట్టు కాదు. అమ్మవారిని నిలబెట్టుకోవాలి, ఆమె పూజలు చేసుకోవాలి, నిత్యం ఆమె పూజ చేసుకోవాలి. అట్లా కొందరు దేవుళ్ళు వచ్చి పూజ చేసుకుంటే కొన్ని చాలా బాధలు ఉంటాయి. కొందరికి మంచి కాకపోతే కూడా వాళ్ళ హస్బెండ్స్ ఉండి వాళ్ళు ఉండి ఏం దేవుడు నీకు దేవుడు వచ్చినా కానీ మనకి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి తిట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిష్ట ఉండాలి కదా ఇంట్లో. అట్లా కొందరు మంచి కాకపోయినా కానీ ఏం దేవుడు వస్తుంది నీకు, ఏం వచ్చినా మనకి ఏం మంచి కాలేదు అట్లా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లా దానివల్ల కొంచెం వద్దనుకుంటారు. మరి వాళ్ళని తీసేయాలి, వాళ్ళ దగ్గరికి రావడానికి అట్లా చేయడానికి ఏమైనా? రాకపోవడానికి అయితే ఏముండదు, కట్టేసి అమ్మవారు రాకుండా ఉంటది. కానీ కట్లేస్తారా అంటే దాన్ని ఎట్లా చేస్తారు? అది ఒక ప్రాసెస్ ఉంటుంది, పూజ ఉంటుంది. ఒక పూజ ఉంటుంది అట్లా చేసి కట్టేస్తాం. కానీ కట్టేస్తే మంచిగా ఉండదు, హెల్త్ బాగోకపోవడం అట్లా అమ్మవారు మహిమ చూపిస్తుంది అనమాట. మళ్ళీ తెంపుకొని మళ్ళీ అమ్మవారు నిలబెట్టుకునే దాకా అట్లనే చేస్తుంది. ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడము, లేకపోతే ఆమె మంచిగా ఉండి వాళ్ళ భర్తకు బాగుండకపోవడం అట్లాంటివి అవుతుంటాయి చాలా. ఇంట్లో హెల్త్ ఇష్యూస్, మళ్ళీ ఏది చేసినా పని అనుకున్న పని కాకుండా ఉండడం అట్లా అవుతుంటాయి అన్నమాట. అవుతుంది. ఇప్పటి వరకు మల్లన్న స్వామి లగ్గాలు కానీ ఎల్లమ్మ లగ్గాలు ఏం చేశారు? చాలా చేస్తూనే ఉంటాం అన్న. పండుగలు అంటే కంటిన్యూ ఉంటాయి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరిద్దరు? నాన్న తర్వాత మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక స్కూల్కి వెళ్తుండే. సాటర్డే సండే వస్తే అట్లా పూజలకు వెళ్తుండే డాడీ అమ్మడి. ఇక మొత్తం పూర్తిగా దిగిందంటే ఇప్పుడు ఒక 15 years అవుతుంది పండుగ. ఎంతవరకు చదువుకున్నారు మీరిద్దరు? 10th చదివినాను. అన్నను ఇద్దరు 10th తర్వాత అంటే చదవలేదా?
ఈ కుల వృత్తి ఇక మీదనే కుల వృత్తి చేయాలని చెప్పి అప్పటి నుంచి ఫ్యాషన్ ఉండే ఇక ఇంట్లో దిగినాం. ఇది కూడా మీకు ప్యాషన్ ఇక చేస్తే బాగుంటది అని చేస్తే అనిపించింది. బాగుంటది. ఇక తాతల నుంచి ఉంది గుడి, ఉమ్, పేరు నిలబెట్టుకోవాలి మన గుడిని. మనం ఇక్కడ మన మల్లన్న గుడి అంటే తాతల నుంచి ఇక్కడ అంబర్పేటలో ఫేమస్ మన గుడి. ఉమ్, చాలా మంది బాగలేని వాళ్ళు, ఉమ్, కొంచెం పిచ్చి కలిగిన వాళ్ళు, గాలి కలిగిన వాళ్ళు చాలా మంది వస్తారు పండగలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి. అంటే మా తాత అప్పట్లో పీఠం కూర్చుంటుండే. పీఠం కూర్చొని ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే దేవుడు వచ్చి చెప్తుండే అనమాట. అంటే పీఠం కూర్చున్నాడు అంటే ఆ దేవుని దగ్గర కూర్చొని దేవుడు వచ్చిన తర్వాత దేవుడు వచ్చినాక వచ్చిన వచ్చిన వాళ్ళకి సమస్యలకు ఏమైనా ఉంటే సమస్యలకి పరిష్కారం చెప్తుండే పరిష్కారం దేవుని లాగా. చెప్తుండే. అంటే దేవుని తర్వాత దేవుడు అన్నట్టు. దేవుని లాగా చెప్తుండే. అందుకే అట్లా చెప్తుండే. ఇక పొద్దుగాల మన మార్నింగ్ 9 o'clock కూర్చుంటే ఈవినింగ్ 6 గంటల వరకు కూర్చుంటుండే. మస్తు పబ్లిక్ వచ్చేది గుడికి. ఆ, చాలా మంది చెప్పించుకోవడానికి వస్తుండే. అట్లా అట్లా పోయి ఆ తాత కూడా కథ చెప్పడం, మల్లన్న కథ, ఉమ్. ఇల్లమ్మ కథ చెప్పడం. మనకు మల్లన్న గుడి ఉన్నందుకు తాతనిగా దేవుని మల్లన్న అని పిలిచి అట్లా మా ఇంటి పేరు దేవుని. మీ ఒరిజినల్ ఇంటి పేరు ఏంటి? ఒరిజినల్ ఇంటి పేరు కోడూరి. కోడూరి. కోడూరు అయితే దేవుని మల్లన్న అని అందరిగా దేవుని వాళ్ళు అని పిలిచి ఆ, దేవుని మల్లన్న అని అట్లా పేరు దేవుని పెట్టి తర్వాత అట్లా దేవుని మల్లన్న దేవుని మల్లన్న దేవుని మల్లన్న అని అట్లా. ఆషాఢం వచ్చిందంటే పోతురాజు వేస్తారు కదా. ఆ. మీరు ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారు? మీరు వేసిరా తమ్ముడు వేసి? నేను కూడా వేస్తుండే, తమ్ముడు కూడా వేస్తుండే. ఎన్నేళ్ళ నుంచి వేసి? ఎన్నెన్న అంటే చిన్నప్పుడే స్కూల్లో వేసినుండే. అప్పుడు చిన్న ఉన్నప్పుడు స్కూల్లో వేసినుండే. ఇక యాన్యువల్ డేకి అప్పుడు ఉంటే చిన్న ఉన్నప్పుడు వేసిన. మధ్యలో తర్వాత ఒక 10 years అవుతుంది. అంటే స్కూల్లో ఉన్నప్పుడు వేసిరానంటే స్కూల్లో అరే బాగుంది మంచిగా వేసిరు బాయ్ మీరు, ఆ. నాకు మంచి పర్ఫెక్ట్ సెట్ అయింది అని అన్నందుకు. ఈ అంబర్పేటలో పోతరాజులు అంటే ఇక్కడ మనది ఫేమస్ అన్నమాట. ఆహా. ఇక అప్పుడు కుంకుమ పసుపుతో వేసుకుంటుండే. ఉమ్, అప్పుడు ఆయిల్ పెయింట్స్ తోని ఇట్లా మల్లన్న దేవునికి ఎట్లా వేసిరో ఆ టైప్ లో డాడీ పెద్దనాన్న వాళ్ళు వేసుకుంటుండే. ఉమ్. ఇక ఆ తర్వాత కలర్స్ వేసుకోవడం. అంటే మల్లన్న స్వామి ఆయిల్ పెయింట్స్ ఎట్లుంటాడో సేమ్ మల్లన్న స్వామి లాగా మీరు రెడీ అయి పోతురాజు లాగా ఉంటున్నాను. పోతరాజు లాగా. మల్లన్న కూడా శివుని రూపమే, పోతరాజు కూడా శివుని అంశమే కాబట్టి ఇక ఆ టైప్ లో అని మల్లన్నకు పెయింట్ వేస్తుండే ఒక ఆయన, శ్యామ్ అనేట ఆయన. ఆయన ఇక డాడీ వాళ్ళకు ఉండి చెప్పిండు, వాటర్ కి ఇట్లా మీ కుంకుమ పసుపు వెళ్ళిపోతుంది కదా, ఇట్లా పెయింట్ వేసుకోరని చెప్పి పెయింట్లు వేసిండు అనమాట. అప్పుడు ఫేస్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అట్లా వేసి అట్లా రెడీ అయ్యి మాంకలం ఊడికి ఇడికని మన అంబర్పేట మాంకలం ఊడికి వెళ్తుంది. ఇప్పుడు కళ్ళకు అవి పెడుతున్నారు లెన్స్. లెన్స్ అయితే మనం బెటర్ అన్న. మనం అంటే పెయిన్ వస్తుంది అంటారు. ఇప్పుడు ఆయిల్ పెయింట్స్ రుద్దుకుంటారు కదా అంటే బాడీ ఇది పెయిన్. ఆయిల్ కెమికల్ కదన్న. కెమికల్ ఏషియన్ పెయింట్ కెమికల్. ఇప్పుడు దాని మీద లెన్స్ పెట్టుకున్నాం అనుకో మన లెన్స్ కళ్ళకు కూడా ఎఫెక్ట్ కలదు. ఏషియన్ పెయింట్ వేసుకుంటారు. ఏషియన్ పెయింట్ వేసుకుంటుండే, ఇప్పుడు కూడా అవి వేసుకుంటాం. ఇప్పుడు కూడా అంటే బాడీ మొత్తం పెయిన్స్. కొంతమంది ఫ్యాబ్రిక్ కలర్స్ వేస్తారు కానీ మేము ఇవే ఏషియన్ పెయింట్స్ వేసుకుంటాం. ఫేస్ అంటే వాన పడ్డ స్వెట్ వచ్చిన పోకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందన్న పెయింట్ అట్లా? ఏమన్నా ముంచుకుంటే ఎన్ని రోజులు అని ఉంటుంది. ఏమన్నా అయిపోగానే చూసుకుంటే వెళ్ళిపోతుంది. టర్పెంటైల్, కొబ్బరి నూనె పెట్టి రుద్దితే పోతాం. ఇక ఫేస్ ఒకటి బ్లాక్ అయితే పింపుల్స్ వస్తాయి. ఇప్పుడు పోతురాజు అంటే నాకు బాగా గుర్తొచ్చింది, చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు. అయితే సరదాకో దేనికో వేస్తున్నారు. మనం లాల్ దర్వాజా కాడ కావచ్చు, సికింద్రాబాద్ కాడ కావచ్చు చూస్తాం కదా. గురుస్వామి లేకుండా పిల్లలు వచ్చి ఎంజాయ్ చేయడం, తొట్టెలు పట్టుకొని రావడం, ఎంజాయ్గా పసుపు రుద్దుకొని 2 కూరలు బయట దొరుకుతున్నాయి ఈజీగానే. ఒకప్పుడు పోతురాజులు అంటే ఒక భయం ఉండే. ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే పోతురాజు కొడితే ఇట్లా దెబ్బ పడుతుంది, దయ్యం పోతుంది, పోతురాజు లోపల దేవుడు ఉంటాడు కాబట్టి కొడతాడు మనల్ని, మనకు అన్ని పాపాలు పోతాయి అని అంటుండే. ఇప్పుడు అందరు వేస్తున్నారు. ఇప్పుడు ఆ వేసేటోళ్ళకు శక్తులు ఏమైనా ఉంటాయా సపరేట్ గా? ఏముండే వాళ్ళకి ఏదో ఎంజాయ్ టైం పాస్ కి చూపించడానికి అట్రాక్ట్ కోసం వేస్తారు అంతే. కానీ అట్లా ఏముండదు. ఇక పెద్దవాళ్ళు వేస్తారంటే ఒక గురువుని ఒక తాన తీసుకొని అమ్మ పోతలింగాడు ఈ అమ్మవారు ఆమె ఇస్తే ఆ పోతరాజు ఈరగోలతో కొడితే ఇప్పటికి కూడా దుష్ట శక్తులు అట్లాంటివి ఏమన్నా పాపాలు ఏమున్నా అట్లాంటివి ఏమున్నా పోతాయి ఇప్పటికి కూడా. కాబట్టి అమ్మవారు ఆ దుష్ట శక్తులను దాని మీద పోతరాజు కాబట్టి దానికైతే ఇప్పటివరకు ఏమో అభంగం జరగలేదు. కానీ కొంతమంది పోతరాజు వేసుకొని కొంచెం చిల్లరగా చేయడం అట్లా కొంచెం బాధాకరంగా పెయింటింగ్ కూడా మొత్తం పండ్లు ఇవన్నీ ఇట్లా వేసుకోవడము. కొందరు గలీజుగా చేస్తారు, కొంచెం తాగి ఆగమనం చేయడం అట్లా చేస్తారు. కొందరు నిష్ఠ చేస్తారు, కొందరు అట్లా చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా పోతురాజు లాగా వేస్తున్నారు కదా, అది వేయొచ్చు అట్లా? అట్లా వేయొద్దు కానీ కొంచెం ఇప్పుడు ఫ్యాషన్ అట్రాక్షన్ కోసం వేస్తారు అంతే. ఇంకోటి నోట్లో నిమ్మకాయ పెట్టుకొని ఉంటారు కదా, పోతురాజు నిమ్మకాయ పెట్టుకుంటారు.
నిమ్మకాయలు పెట్టుకుంటాడు కంపల్సరీ అది కంపల్సరీగా. ఎందుకు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు నిమ్మకాయ పెట్టుకొని ఉమ్. పంటి కింద నిమ్మకాయ పెట్టుకొని నిమ్మకాయ ఉరికేసుకొని వస్తాడు. ఇంకోటి అది గుమ్మడికాయ ఉంటది కదా, ఆ, దాన్ని తొక్కడం అది తినడం వచ్చేస్తారు కదా, గావు పట్టడం అది. గావ అట్లా. గావు పట్టడము అప్పుడేమో అమ్మవారికి పోతలింగడు పోచమ్మకు తమ్ముడు పోతలింగడు సాకలివాన్ని గావు పడతాడు అన్నమాట. ఉహు. అప్పుడు సాకలివాన్ని గావు పడతాడు, మనిషిని గావు పడతాడు. అమ్మ నీకు మనుషులను అందరూ ఆరం వేయాలంటే కాదు, నీకు ఏదన్నా కోరుకో అంటే ఊర్లలోనేమో పెద్ద పండుగలు చేస్తే దున్నపోతుని కొడతారు అమ్మవారు. ఉమ్. ఆ తర్వాత ఈ ఆటగావులు ఇచ్చి పూతరాసుతో ఈ ఆటగావు ఇస్తారు. ఉమ్. ఈ ఆటగావు పోయింది కొన్ని దగ్గర అమ్మవార్లకు శ్రీచక్రాలు ఇట్లా పూజలు చేస్తారు కాబట్టి ఇక కొందరు గుమ్మడికాయలు ఆనంకాయలతో ఇప్పుడు వాడుతారు అన్నమాట. ఉహు. చాలా మటుకు అయితే ఈ ఆటగావు ఇవ్వాలి అమ్మవారికి. ఏటగా అంటే ఈ ఆటను కొరికేస్తాడు పోతరాజు వచ్చి ఈ ఆటను కొరికేస్తాడు అనమాట. గావట్టి మిడ్ నైట్ లో పోస్తారు, మిడ్ నైట్ లో చేస్తారు, ఎవరు చూడకుండా చేస్తారు. కొరికి గావట్టి అమ్మవారికి ఈ ఆటని రక్తం తీసి ఆమె ఆ రక్తం తీసి ఊరంతా బలి చల్లితే ఆ రక్తంతో ఊరు చల్లితే దుష్ట శక్తులు అన్ని ఏదైనా వ్యాధి ఏది వచ్చినా ఊరికి ఏదైనా గాయకత్తరు వచ్చినా కొట్టుకోవాలని చెప్పి అట్లా బలి చల్లుతారు అనమాట ఊర్లో. ప్రతి సంవత్సరం ఆషాఢంకు ఏడైనా మాంకాళి గుడి కానీ మైసమ్మ గుడి కానీ ఏడైనా గుళ్ళ కాడ రంగం చెప్పినాక పోతరాజు వచ్చినాక పోతరాజు గుడి చుట్టూ తిరిగినాక ఆనంకాయ కావట్టినాక ఆనంకాయ తీసి బలిగంప తీసి గుడి చుట్టూ దింపి ఊరంతా బలి చల్లుతారు అన్నమాట. బలి చల్లితే ఆ దుష్ట శక్తులు ఏదున్నా వ్యాధులు ఏమున్నా పోవాలి, ఉమ్. పిల్లలకు భూతాలు గ్రహాలు పట్టినా అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పి ఆ బలి చల్లుతారు అనమాట. ఉహు. ఇప్పుడు ఈ ఈ మేకను పట్టుకొని కొరుకుతాడు కదా, కొరకడం అది చేయడం, ఇప్పుడు దేవుడు ఉంటాడా పోతురాజు? దేవుడు ఉంటాడు, పోతరాజు ఉండే ఆ ఆటను చూడంగానే అమ్మవారు నీకు గావు ఇచ్చిన ఆ గావు తెచ్చిన అనగానే ఆ పోతరాజు ఊరికి ఆ ఆటను పట్టుకొని కొరికేస్తాడు అనమాట. కొరికేసి ఆ రక్తం తీసి రక్తము ఇట్లా మొత్తం దుష్ట శక్తులకు ఆ రక్తం చూపిస్తాడు. రక్తం చూపించినాక దుష్ట శక్తులు పారదోలిపోతాయి అన్నమాట. ఆ రక్తం తీసి మళ్ళీ అలా బలిగంప వేసి చల్లుతారు అన్నమాట. ఊరంతా చల్లుతారు బలి. ఆషాఢంలో ఇప్పటికి కూడా ఏ గుడి దగ్గరనైనా పెద్ద గుడులు ఎక్కడైనా మహంకాళమ్మ గుడి దగ్గర కానీ పోచమ్మ గుడికి ఊరికి పెద్ద గుడి పోచమ్మ మహంకాళమ్మ మైసమ్మ ఈ గుళ్ళు ఉంటాయి కాబట్టి ఈ గుళ్ళ దగ్గర ఆషాఢం మనం బోనాల రోజు ప్రత్యేకంగా లాల్లారు వదలనే కానీ సికింద్రాబాద్ ఉజ్జయిన్ మాణిక్యాలు కానీ మన అంబర్పేట మహంకాళమ్మనైనా ఎక్కడైనా సరే మన రంగం చెప్పినాక రంగం అయిపోగానే పోతరాజు వస్తాడు. పోతరాజు వచ్చి గావు పట్టినాకనే మన బలి వెళ్తారు. సికింద్రాబాద్ మహంకాళమ్మ గుళ్ళు అంటే శ్రీచక్రం అవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఆటలు పోయారు. ఆటగా ఉండదు, ఆనంకాయ గావు అవి వాడుతురు అంతా. అప్పుడు వెనకటనేమో ఆటగా పట్టేది, అప్పుడు పట్టేది మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళలో వాడుతారు, కొన్ని గుళ్ళలో వాడతారు. అవును పడుతున్నాను నేను, మల్కాజ్గిరి టెంపుల్ ఒక టెంపుల్ ఏటగానే వాడతారు. రేపు ఎల్లుండి ఆదివారం కూడా మనకు సికింద్రాబాద్ మన బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2 వల్ల మనకు పోచమ్మ గుడి పండుగ ఉంది. ఆ గుడి దగ్గర కూడా గావు వాడతాం. మీరా మదానా పోతురాజు చేస్తారు కదా, మీకు పెళ్ళి అయింది? అయ్యిందన్న. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు అన్న. ఒక బాబు. అయితే పిల్లలు మీరు పోతురాజు వేషం వేస్తారు కదా, భయపడతారా? భయపడతారు అన్న. భయపడతారు. ఫస్ట్ భయపడుతుండే, ఇప్పుడు డైలీ చూస్తారు కదా, ఇయర్లీ చూస్తారు కాబట్టి జర భయం అనేది పోయింది. మా బాబు కూడా వేస్తాడు, పోతురాజు వేస్తాడు. ఇప్పుడు వేస్తాడా? అంటే చిన్నపిల్లలు కూడా 3 years నుంచే వేస్తుండు. 3 years నుంచి వేస్తుండు పోతురాజు ఆయన కూడా. అయితే పోతురాజు వేసినప్పుడు చాలాసేపు మనం నడవాలి, డ్యాన్స్ చెయ్యాలి, అవన్నీ చేస్తాం కదా, దేవుడు వచ్చినప్పుడు చేపిస్తాడు కదా. చేసిన తర్వాత బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయా అన్న? పెయిన్స్ ఉంటాయి అన్న. ఎన్ని రోజులు ఉంటాయి? 2 days ఉంటాయి అన్న. కానీ ఆ రోజు మాత్రం పెయిన్స్ ఉండవు? ఆ రోజు ఉండవు. ఎందుకు వేషధారణ తీసినాక తెల్లారి ఉంటాయి పెయిన్స్, నెక్స్ట్ డే ఉంటాయి. ఇప్పుడు ఈ ఆషాఢంలో చాలా మంది పోతురాజులు కానీ ఒకరింట్లో ఒకరోజు చేసుకుంటారు, ఇట్లా కంటిన్యూషన్ పోయినా కానీ పెయిన్స్ ఉంటాయి అన్న. సండే మండే ఇక ఖచ్చితంగా ఉంటాయి. అయితే బాడీ పెయిన్స్ సండే మండే ఉంటాయి. ఒకవేళ మంగళవారం రోజు మళ్ళీ మీరు పోతురాజు వేయాలి అని అంటే మళ్ళీ పోయి కంటిన్యూషన్ 4 రోజులు పోతురాజే ఉందంటే వేస్తాను నేను. సాటర్డే ఉంటది, స్కూల్ నుంచి ప్రోగ్రామ్ ఉంటది, ఆ సాటర్డే వేస్తా. సండే ఎల్బీనగర్లో వేస్తా మన హైదరాబాద్ బోనాలకి. సండే ఎల్బీనగర్లో వేస్తా, మళ్ళీ మండే మాంకాళి టెంపుల్కి వెళ్తా. మళ్ళీ వెళ్ళినాక ఆర్డర్కి పోతా, అయిపోయినాక ఆర్డర్కి పోతా. మళ్ళీ మంగళవారం మళ్ళీ ఇక్కడ
బంజారా హిల్స్ ఉంటుంది. బంజారా హిల్స్ ఆ. అంటే కంటిన్యూషన్ ఉంటుంది. 3 years నుంచి ఇవి కంటిన్యూషన్ అవుతుంది. మ్మ్. అంటే రెగ్యులర్ ఆర్డర్స్ ఇవి. రెగ్యులర్గా ఉండే ఎప్పుడు మీరు మీరు మాత్రమే వేయాలనేటివి కొన్ని ఉంటాయి. ఉంటాయి. అయితే ఈ పోయినప్పుడు ఏమన్నా డబ్బులు ఇస్తారా, ఎట్లా ఏం చేస్తారా? డబ్బులు ఇస్తారన్న. డబ్బులు ఇస్తారు, ఇంకేమైనా బట్టలు పెట్టడం లాంటివి? వాళ్ళకి మంచి జరిగితే బంగారం పెడతారు, వెండే గాని ఇట్లా బేడి అట్లాంటివి చేపిస్తుంటారు. డబ్బులు ఇస్తారు మనకి, ఇంతమంది వేయాలి, 2 గాని 3 గాని 4 గాని వేయాలి అని చెప్పి వేపిస్తారు. పోతరాజు చేసుకున్నప్పుడు వీరగోళ వేయించుకుంటారు. ఇక సంతానం లేని వాళ్ళకి సంతానం అయితే వీరగోళ అంటే వీరగోళ వీరగోళ అంటే ఇట్లా తిప్పేదా? తిప్పేది వీరగోళ. అంటే అది వేయించుకోవడం అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇక ఏమన్నా మంచి జరగడానికి ఇట్లా మెడల్ వేయించుకునేదా? బొట్టు పెట్టించుకొని కొందరు సామాన్ చేపించారు. ఒక ఆయన పోతరాజు సామాన్, ఒక ఆమె బేడి చేపించింది. సంతానం లేకపోతే సంతానం అయినందుకు బేడి చేపించింది. అయితే 21 తులాలు పోతురాజుని వేయించుకుంటాం, వేషధారణ వేస్తాం కదా. ఆ పోతురాజుకు వేయడానికి మనకు ఎట్లాంటి దుష్టశక్తులు మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉండడానికి పూజలు చేయిస్తారా? మళ్ళీ దేవునికి ఏదో బొట్టు పెట్టిన తర్వాతనే పోతురాజు వేస్తారు అని అంటారు. పసుపుల ఏదో కలిపి పసుపు అంతా రుద్దుకోవడం. మాకు గురువు ఉంటాడన్న, గురువుతోని చేపించుకొని నిమ్మకాయలు కడతాం. ఎర్ర జాకెట్ బట్టల నిమ్మకాయ మంత్రించి అది కట్టుకొని వేస్తాం పోతురాజు. నాన్న వేస్తాడా? నాన్న కూడా వేస్తాడా? నాన్న వేస్తుండే, రీసెంట్ గా ఏళ్ళు తీసేసి. తాత కూడా పోతురాజు నుంచి వేసిండు పోతురాజు. నల్లవశము కథల గావు పట్టడం. ఇప్పుడు మీరు నెక్స్ట్ 7th generation కూడా మీరు ఆల్రెడీ పోతురాజులను చేసేసారు. మా బాబు వేస్తుండు. అదే అంటున్నా. అంటే ఇట్లనే కొనసాగుతూ ఉంటుందా మొత్తం వంశం పారంపర్యంగా మొత్తం చేపిస్తామన్న. అంటే మీ దాంట్లో మీ వంశంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? బాగా ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు. ఏం చేస్తారు తమ్ముడు? చదువుకున్నారు. అందరు చదువుకోరు. మా చెల్లెళ్ళు చదువుకున్నారు, తమ్ముళ్ళు చదువుకోరు, అందరు చదువుకోరు. ఇక లేడీస్ అందరు, మా చెల్లెళ్ళు అందరు మంచిగా చదువుకోరు. అక్కలు కానీ చెల్లెలు కానీ బాబాయ్ పిల్లలు ఇదే పని, పెద్దనాయన పిల్లలు ఇదే పని, మేము ఇదే పని. మొత్తము మన వంశానికి సంబంధించి ఒక దగ్గర పూజ చేస్తారు కదా అందరు, అన్ని మీ వంశ ఒగ్గు వాళ్ళు మొత్తం ఒక దగ్గరికి వచ్చి ఒక పండుగ చేస్తారు కదా. అదేం పండుగ? కొమరవెల్లి చేస్తాం. మళ్ళా ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర కాకుండా ఇంకొక దగ్గర మీరు అందరు గ్యాదర్ అయ్యేది ఇంకెక్కడైనా ఉందా? బల్కంపేటలో చేస్తాం. గుడి పండుగలు ఎక్కువ అన్న. ఇప్పుడు పోతురాజులో మనం నార్మల్గా వేషధారణ వేస్తాము, దేవుడు వస్తాడు చేస్తాడు, అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పోతురాజులు మందు తాగడం, చిల్లరగా చేసుకుంటా, అంటే చాలా విచిత్రంగా చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? పద్ధతేనా అది? అది పోతురాజు అంటే తాగకుండా నిష్టంగా వేయాలి పోతురాజు. కొంతమంది ఏం చేస్తారు అంటే తాగి చిల్లరగా చేయడం అట్లాంటివి చేస్తారు. చెయ్యొద్దు అట్లా. అయిపోయినాక అలవాటు ఉంది అంటే అయిపోయినాక, పోతురాజు అయిపోయినాక తాగి అట్లా తాగొచ్చు. కానీ పోతురాజు వేషం మీద తాగొద్దు. అంటే ఈ పోతురాజుది అమ్మవారు వచ్చేదనుకుంటే ముందు కొంచెం మందు తాగితేనే ఎక్కువసేపు వాళ్ళు డాన్స్ చేయగలుగుతారు. అట్లా ఉంటుందా? కొందరు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు కదా. పెద్ద మనుషులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది. సహకరించాలని తాగుతారు. ఒక లైట్ గా లిమిట్ గా తీసుకొని చేస్తే మంచిగా ఉంటది. తాగి మొత్తం చిల్లర వేయడం అట్లా చేస్తారు చాలా మంది. చేయకుండా ఉంటే బాగుంటుంది. నాకైతే ఇప్పుడు తాగుడే అలవాట్లేదు అన్న. పోతురాజు చేస్తా, తాగుడే అలవాట్లేదు. నార్మల్ కూడా తాగము. అయితే పోతురాజుది చేసేటప్పుడు ఒక 5 మంది 6 మంది 10 మంది ఇట్లా పెట్టుకుంటారు కదా. అసలు ఎంత మందిని పెట్టుకోవాలి పోతురాజు? నా చిన్నప్పుడు చూసుకుంటే 2 పోతురాజులు ఉంటాడు, మా అంటే ఇద్దరు పోతురాజులు ఉంటారు. ఇప్పుడు 10 మంది 100 మంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇక పలారం మండికి అట్రాక్షన్ కోసం 5 మందిని పెడతారు, 10 మందిని పెడతారు, 11 మందిని పెడతారు. అట్లా అట్రాక్షన్ కోసం. ఎంత ఇస్తారన్న పోతురాజు చేస్తే? ఒక్కరికి 5,000 లెక్క ఇస్తారన్న. అంతే? అంత తక్కువ ఇస్తారా? 5,000 6,000. కొందరు ఎక్కువ ఇస్తారు.
అంటే ఒక్కళ్ళ మనమే ఇద్దరు కావాలి దగ్గర అనుకున్న వాళ్ళు ఎక్కువ ఇస్తారు. నార్మల్ టైంలో అసలు ఇన్కమ్ సోర్స్ ఎట్లుంటుంది మీకు అనేది? ఇప్పుడు మీరు ఇది ఒక్కటే వృత్తిని నమ్ముకొని ఉన్నారు, ఓన్లీ వృత్తిని మాత్రమే. పొద్దురాళ్ళ టైంలో పొద్దురాలు ఉంటాయి, పోతురాజులు ఇవి వేస్తారు ఉంటాయి అన్న. నార్మల్ టైంలో. ఈ ఒగ్గు కథలు ఇవి కూడా ఒగ్గు ఉంటాయి. కథలు చెప్తారు. ఒగ్గు కథలు ఈ ఆషాఢంలోనే కొంచెం ఎక్కువ నడుస్తాయి, దాని తర్వాత నడుస్తాయా అంటే ఎల్లమ్మ వాళ్ళు లగ్గలు వినాయక కొంతమంది చవితి అప్పుడు చేయించుకుంటారు. నడవాయి అప్పుడు అంతే. ఏముండదు, 3 నెలలు ఖాళీ ఉంటాం. 3 నెలలు ఖాళీ ఉంటుంది, అప్పుడు ఏముండదు, ఇన్కమ్ సోర్స్ అంటే ఏముండదు, ఏముండదు. మరి ఎట్లా ఎట్లనే నడుపుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు దాచుకొని నడిపించుకోవడమేనా? అంతే. అంతే. నయమే, ఇంకా మీకు మందు ఇట్లా అలవాట్లేదు కాబట్టి నడిచిపోతుంది. మరి మా సొంటాలు ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి. మాకంటే మాకేమి ఇబ్బంది ఉండదు, మనం కూడా చెప్పి ఆ, వాళ్ళ దగ్గర చేసే వాళ్ళు కూడా బయట సొంతంగా మేళాలు కట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఆ. అంత కలిపి ఒక 40 మెంబర్స్ దాకా అంతా ఒగ్గోలేనా? అంత వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒగ్గోలు కాకుండా? ఉమ్. ఎంతమంది ఉంటారు? గొల్ల కుర్మ. గొల్లకూరు ఇద్దరు. గొల్ల కురుమ ఇద్దరు ఉంటారు. అచ్చా, ఇలా ఎవరైనా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. ఎవరండి? ఇప్పుడు ఈ డోలకు ఉంటుంది కదా, డోలకు అది ఎవరు కొడతారు? డోల్ బయలు బయలు డోలు. అదే అంటున్నాను. అది డోల్ డోల్ అది అదేమో జమడిక అంటారు. జమ్డిక. మేము కొట్టేదేమో డోలు, ఆ, బయలులో కొట్టేదేమో జమడిక. అచ్చా, మీకు బయలులకు తేడా ఏంటంటే నాకు తెలియక అడుగుతున్నా. బయలులో కొగ్గోలకు తేడా ఏంటంటే, బయలులో అంటే అమ్మవారి పూజలు చేస్తారు. ఓన్లీ అమ్మవారి పూజలు. అమ్మవారి పూజలు ఎల్లమ్మయి, మైసమ్మయి, పోషమ్మయి, దుర్గమ్మయి. ఉమ్, మైసమ్మయి, పోషమ్మయి, ఎల్లమ్మయి మోస్ట్లీగా వాళ్ళు చేస్తారు. ఇక బుడ్రాయి పండుగ వాళ్ళు చేస్తారు. ఇక దుర్గమ్మ పండుగ అంటే డొగ్గులోళ్ళు చేస్తారు. ఉమ్, అట్లా డుగ్గులోళ్ళు, పంబాలోళ్ళు, ఒక్కొక్క క్యాస్ట్ నుంచి ఒక్కొక్క కుల వృత్తి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఎవరు నచ్చిన వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటారు. ఒకప్పుడేమో వీళ్ళే వేయాలి, ఖచ్చితంగా అట్లా వీళ్ళు ఉండేది. రావాలని ఉండే. ఇప్పుడేమో అట్లా ఏం లేదు. ఇక కళ ఎవరికి నచ్చితే వాళ్ళని పిలుచుకుంటారు. ఇప్పుడు నేను నచ్చినాకో నన్నే పిలుచుకొని పండుగ చేసుకుంటారు. ఇప్పుడు వేరే బయలు కావాలనుకుంటే బయలుని పిలిచి చేసుకుంటారు. అట్లా ఒకప్పుడు హక్కులు ఉండేవి. ఉమ్, మేము ఎల్లమ్మ పండుగ మేమే చేయాలి అన్నట్టు ఒక హక్కులు ఉండేవి. ఉమ్. అప్పటి నుంచైనా ఒగ్గోలు బయలు అంతా కలిసి చేసిరు. కానీ కొన్ని ఊర్లలో కొన్ని వంతనాలు పెట్టుకొని అట్లా చేసిరు. అవును, వంతెనల పద్ధతి కూడా బాగుంటది అది. అప్పటి నుంచి ఉండే కానీ అప్పుడు ఇవన్నీ ఇప్పుడు అంతా ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు ఇక హైదరాబాద్ మొత్తం అంతా ఎవరు నచ్చితే వాళ్ళని పిలుచుకుంటారు అన్నమాట. చూసారు కదా, ఇద్దరు అన్నదమ్ములతో మనం మాట్లాడినాం. దేవుని శ్రీకాంత్, దేవుని మధు, ఇద్దరు అంబర్పేటలో ఉంటారు. అంబర్పేటలో చాలా ఫేమస్ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు 6 తరాల నుంచి చేస్తున్నారని అందరు అంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్తే.